హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుంత పొంగడాలు, అలాగే దాంతో కోకోనట్ చట్నీ. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. పొద్దున్నైతే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చక్కగా ఇష్టంగా తింటారు. అలాగే ప్లేట్ మొత్తం ఖాళీ చేసి తింటారు ఈ గుంత పొంగడాలు అలాగే కోకోనట్ చట్నీ అనేది. ఒకసారి మీరు ట్రై చేసి అలాగొచ్చిందనేది నాకు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడైతే ఇది చూద్దాం రండి. ముందుగా గుంత పొంగడాల కోసం ఇక్కడ నేను ఒక ప్యాన్లోని 2 టీ స్పూన్ మంచి నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలని వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా చేసుకున్న కాజుని వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఇందులో ఇప్పుడు అల్లంని సన్నంగా తరుక్కొని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నంగా తరుక్కొని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోని 1.5 కప్పుల బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా రోస్ట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వేరే ఒక బౌల్లోని ట్రాన్స్ఫర్ చేసి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1.5 కప్పుల వాటర్ని వేసి బాగా కలుపుకొని, వాటర్ ఇక్కడైతే రవ్వని వాడాం కాబట్టి తొందరగా వాటర్ అనేది పీల్చుకుంటుందండి. అందుకే ఇంకొక 1/2 కప్ అనేది నేను వాటర్ని వేసుకొని కలిపి ఇది కవర్ చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం ఒక ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని 5 నిమిషాల వరకు బాగా దూరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 15 నిమిషాలు అయిపోయింది కదా, మరింత గట్టిపడింది చూడండి. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ తురుము 1/2 కప్, అలాగే కొత్తిమీర తరుగు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకొని ఇందులోనే ఒక సగం చెక్క వరకు లెమన్ని పిండుకోవాలి. మరి ఎక్కువ లెమన్ అయితే వేసుకోవద్దండి, ఎక్కువ పులుపు అనేది వచ్చేస్తుంది అనమాట. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని మళ్ళీ ఇంకొక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. మనకి ఇడ్లీ పిండి ఏ విధంగా ఉంటుందో, ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో అనేది ఇవి కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు సాల్ట్ అనేది చూసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదే పిండి మీరు ఇడ్లీలా కూడా చేసుకొని తినవచ్చు. ఇప్పుడు అప్పం ప్యాన్ ఈ విధంగా తీసుకొని వేడి చేసి అన్ని గుంతల్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక చిన్న బౌల్లోని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇందులో 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి కలుపుకుంటే బ్యాటర్లో ఈ బేకింగ్ సోడా చాలా చక్కగా కలుస్తుంది అనమాట. కలుపుకొని ఈ బ్యాటర్లో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఆయిల్ వేడి చేసాం కదా, అన్ని గుంతల్లో కొంచెం అనుకుంటూ, అంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. మరీ పైకి వచ్చినలాగా వేయొద్దు. వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చట్నీ చేసుకుందామండి. మిక్సీ జార్లోని 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న పల్లీలు ఇందులో వేసుకొని ఇందులో ఇప్పుడు 1 ఇంచు వరకు అల్లంని, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోని దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వాటరు మనకి ఈ చట్నీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాలు అయితే అయిపోయింది కదా. ఈ పొంగడాలు అయితే అన్నీ ఉడికిపోయింది. ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా దీన్ని బాగా కాలుద్దాం. ఇప్పుడు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 3 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు
తాలింపు పెట్టుకుందామండి. చట్నీకి తాలింపు కోసం 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ఇందులోని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిటపటలాడాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి చట్నీలో ఈ తాలింపు అనేది వేసుకొని ఈ చట్నీ బాగా కలుపుకోవాలి. ఈ గుంత పొంగడాలకి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే గుంత పొంగడాలు అలాగే కోకోనట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని రెసిపీస్ కోసం, కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.